ఈరోజు వాక్య ధ్యానం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. మత్తయి 28:9. ఘనత పొందుకున్న స్త్రీలు. దేవుని కుమారుడైన యేసు ఈ భూమిలోకి దిగి రావడంలో, అలాగే యేసు పునరుద్ధాన వార్తను మొట్టమొదట ఆయన శిష్యులకు తెలియజేయడంలో స్త్రీలు పోషించిన పాత్ర ఎంతో ప్రాముఖ్యం. యేసు జన్మించినప్పుడు మొట్టమొదట ఆయనను చూసిన వారు స్త్రీలు. అలాగే యేసు పునరుద్ధానుడైన తరువాత ఆయన కనిపించి శుభములు తెలిపింది కూడా స్త్రీలకే. ఇంత గొప్ప ఆధిక్యతను, ఘనతను దేవుడు స్త్రీలకు ఇవ్వడం వారికి కలిగిన గొప్ప భాగ్యం. ప్రభువు పునరుద్ధానుడైన వార్తను మగ్దలేనే మరియ, వేరొక మరియ ప్రకటించడానికి వెళ్తూ ఉండగా ప్రభువు శుభములు తెలిపెను. ఆ సువార్తను ప్రకటిస్తున్న స్త్రీలందరికీ శుభములు. ప్రార్థన. దేవా, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే స్త్రీలందరికీ మీ శుభములు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. నేటి సూక్తి. సువార్తను ప్రకటించే సాధనాలు ఎన్ని ఉన్నా స్త్రీల పాత్రకు సరితూగే సాధనాలు లేవు.